పావ్ బాజీని ఇంట్లోనే క్విక్గా హెల్తీగా ఎట్లా రెడీ చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించేస్తాను. మీరు కూడా పక్కగా ట్రై చేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ వచ్చేసి దీనికి ప్రాసెస్, ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసేసుకొని దాంట్లోకి ఆలు, క్యారెట్, బఠానీ అండ్ ఆల్సో గోపి, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని తగినట్టుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేటట్టుగా చూసుకోండి. అండ్ ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేసుకొని లిడ్ దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ అండ్ ఆల్సో బటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. పావ్ బాజీకి చాలా బాగా వస్తుంది టేస్ట్. దీంట్లోకి ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేయండి. అవి అయిన తర్వాత కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. టమాటోస్ కూడా అయిపోయిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ ఆల్సో పావ్ బాజీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా స్మాష్ చేసి పెట్టుకునేది, అది కూడా దీంట్లో యాడ్ చేసేయండి. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో వచ్చేసింది, చూసేయండి. ఈ లోపు లైక్ కూడా చేయండి.